విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు అభివర్ణించారు. కాకినాడ రూరల్ కర్ప మండల వాలంటీర్లకు గురువారం రాత్రి ఆయన సత్కారం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు రుణం తీర్చుకోలేరని అన్నారు. ఇక వారి సేవలను కొనియాడారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల కరోనా సమయంలో వందలాది మంది ప్రాణాలు కాపాడగలిగాము అన్నారు. కరోనా వచ్చిన రోగులను కుటుంబ సభ్యులు సైతం దూరంగా పెట్టినప్పుడు వాలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి వారికి సేవలు చేశారని కొనియాడారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శం అని మరోసారి పునరుద్ఘాటించారు. ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా అనడం కానీ చేయలేదు. కానీ మంచి ఏదో చెడేదో మీకు తెలుసు. మంచి మీరు గ్రహించారు కాబట్టి ఈ వ్యవస్థలు బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలంటే రేపు రాబోయే కాలంలో ఏం చేయాలో కూడా మీకు తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. ఎంతమంది నాయకులు ఉన్నారు ఇవాళ స్టేజ్ మీద ఉన్న నాయకులు? ఒక 100 మంది ఉంటే ఇక్కడ రానివాళ్ళు అన్ని గ్రామాలు ఇంకొక 400 మంది ఉంటే ఒక 500 మంది నాయకులు ఉంటారు అనుకుంటాం, ప్రజాప్రతినిధులుగా నాయకులుగా. మేమేమనుకుంటున్నామంటే ఈ 500 మంది ప్లస్ మీరు 501 మొత్తం కలిపి 1001 మంది నాయకులు ఈ మండలంలో ఉన్నారని మేము అనుకుంటున్నాం. 1000 మంది నాయకులు ఈ మండలంలో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు మంచి చేయడానికి. ఇవాళ ఉదయం పెన్షన్ దగ్గర మొదలుకొని జగనన్న విద్యా కానుక వరకు, వైఎస్ఆర్ చేయూత మొదలుకొని వైఎస్ఆర్ వాహన మిత్ర వరకు, వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని కాపు నేస్తం వరకు ఎన్ని పథకాలు మీ చేతి మీద అందుతున్నాయి. నియోజకవర్గంలో 1200 కోట్లు అక్క జిల్లాల అకౌంట్లో